ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేటి దైవలేఖ భాగాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఇహలోకంలో మన జీవితంలో వచ్చే ఇబ్బందులు కానీ లేదా పరీక్షలు, సవాళ్ళు, వాటన్నిటిని ఏ రీతిగా ఎదుర్కొంటామని అనుకోవచ్చు, లేదా వీటిని ఏ రీతిగా మనము నెగ్గవచ్చు అని అనుకోవచ్చు. దేవుడు పిలిచిన రీతిగా, ఆయన చూపెట్టిన మార్గంలో మనం బ్రతకగలుగుతామా అనే ఎన్నో ప్రశ్నలు మనలో రావచ్చు. మరి దేవుడు మనల్ని పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతుకమన్నాడు. ఒకరి పట్ల ఒకరిని ప్రేమ కలిగి ఉండమన్నాడు. అదే రీతిగా ఆయనతోటి నమ్మకంగా నడుమన్నాడు. మరి ఏ రీతిగా నడుస్తాం, ఎలా అనే క్వశ్చన్ మనలో ఉంటుంది. మరి ఈరోజు వాక్య భాగము దాని యొక్క సమాధానం. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మరి నేటి వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మొదలుపెట్టిన పనిని ఏ రీతిగా కంప్లీట్ చేయాలని ఆయన యొక్క నిబంధన జ్ఞాపకం చేస్తుంది. మరి మొదటిగా చూసుకున్నట్లయితే పిలుపు. ప్రతి ఒక్క విశ్వాసి దేవునిచే పిలువబడ్డవారు. మనం ఏదో చేశామని కాదు, కానీ దేవుని యొక్క కృప కనికరం వలన. దేవుని పిలుపు ఏకపక్షం కాదు, అది వ్యక్తిగతమైనది, ఉద్దేశపూర్వకమైనది మరియు ప్రేమతో నిండి ఉన్నది. మరి అపోస్తులుడైన పౌలు ఈ లేఖలో లేదా ఈ పత్రికలో తెస్సలోనిక విశ్వాసులకు దేవుడు మిమ్మల్ని మరవలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు పడుతున్న హింసలు మరియు కష్టాలలో జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అదే రీతిగా దేవుడు మిమ్మల్ని మరియు నన్ను విశ్వాసమైన ప్రేమతో కూడిన జీవితానికి పిలిచి ఉన్నాడు. మరి రెండోదిగా చూసుకున్నట్లయితే నమ్మకం. మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మకం, విశ్వాసం మరి ఆయన చేసిన వాగ్దానాల పట్ల నిబంధన కలిగి ఉన్నవాడు. మనల్ని పిలిచిన వాడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని ఒంటరిగా వదలలేదండి. ఇహలోకంలో ఎంతోమంది ఎన్నో ప్రమాణాలు చేస్తారు. నేను నీ తోడున్నాను, ముందుకు నడు అని చేసిన ప్రమాణాలను మర్చిపోయేవాడు. కానీ మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన చేయవలసిన క్రియలు లేదా పనులని ఏనాడు మరవలేదు. మనల్ని పిలిచిన వాడు మన దగ్గర ఏదో ధనముందనో లేదా బలగముందనో కాదు, లేదా ఆయన పనులను బలముతోటి లేదా డబ్బుతో చేస్తామనేది కాదు. పరిశుద్ధ ఆత్మతో మనల్ని నడిపిస్తాడు. మరి చివరిగా చూసుకున్నట్లయితే అలాగూ చేయను. ఇంగ్లీష్లో అయితే హీ విల్ డూ ఇట్ అని రాయబడి ఉన్నది. మరి ఇక్కడ అలాగూ అనగా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం పట్ల ఏంటి అనేది, మన యొక్క పరిశుద్ధమైన జీవితం, ఆ పరిశుద్ధతలో ఏ రీతిగా ఎదుగుతున్నామనేది, యేసుక్రీస్తు పోలి వల్ల మనం జీవిస్తున్నామా. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు మనలో ప్రారంభించిన పనిని పూర్తి చేస్తానని వాగ్దానం చేసినాడు. మరి దేవుని క్రియలను ముగించడానికి మన బలం అవసరం లేదు. మనల్ని పిలిచిన దేవుడు ముగింపు వరకు మన తోడును నడిపించేవాడు. మనం తడబడుతున్న సమయంలో, పడిపోతున్న సమయంలో నమ్మదగిన దేవుడు మన తోడుండి మనల్ని లేవనెత్తి మనల్ని ముందుకు నడిపించేవాడు. మరి ఈ విశ్వాస జీవితంలో ఆయన పైన నమ్మకం పెట్టుకొని నడుద్దామా. మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆయన మొదలుపెట్టిన పనులను ముగించువాడు. ఆయన మనతో ఉండడమే కాదు, ఆయన చేయవలసిన క్రియలు మన ద్వారా చేస్తూ ఉంటాడు. మరి ఆయనను విశ్వసిద్దాం, ఆయన పైన ఆధారపడదాం. ఆయన ప్రారంభించిన పని ముగిస్తాడని విశ్వాసంతో ముందుకు నడుద్దాం. దేవుడి చిన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.